హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దువ్వ. ఇలాంటి సాహసాలు అయితే ఎవరో చేయకండి. తంబేలు చూసారు కదా, తంబేలు చూసి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది వీడియో ఏంటనేది. దువ్వ టూర్ అంటే మొత్తం దువ్వ అంతా చూపించలేను, కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాను, అవే మీకు చూపిస్తాను. దువ్వలో దానమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా ఫేమస్ కదా. పైగా మేము వెళ్ళింది సండే, అస్సలు ఖాళీ లేదు, చాలామంది జనం ఉన్నారు. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. టెంపుల్ వీడియోసే కాదండి, ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి ముందు. నేను ఈ టెంపుల్కి ఒక 7 years బ్యాక్కి వెళ్ళుంటాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇప్పుడైతే గుడి మళ్ళీ స్టార్ట్ చేశారు కట్టడం. ఆ గుడి తీసేసి మళ్ళీ కడుతున్నారు. ఇంకా చాలా వర్క్ ఉంది. ముందైతే గుడి చూపించేస్తాను మీకు, వచ్చేయండి. వెళ్ళగానే కాలు కడుక్కుని గుడిలోకి అయితే ప్రదక్షిణాలు చేయడానికైతే వెళ్ళాము. గుడి ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందండి, తాటాకులతో చుట్టూరు ఇలాగే ఉంటుంది. ఫ్రంట్ అనే కాదు, చాలా బాగుంటుంది. ఎండాకాలం అయితే భలే చల్లగా ఉంటుంది. చాలా జనం ఉన్నారండి. మేమైతే ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. నేను మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా మా పాప అయితే నా కూడానే ఉండాలి. తను తీసుకునే వెళ్తాను. మాకు దువ్వల అయితే బంధువులు ఉన్నారు, మా ఆడబడుచు వాళ్ళు ఉన్నారు. మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాం అందరం కలిసి. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే వయ్యేరు కూడా ఉంటుందండి. ఫస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, అది అక్కడే. ఇంకా చాలా వీడియోస్ అయితే తీశాను, ముందు చూస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మధ్యలో ఉన్న అమ్మవారే దానమ్మ తల్లి అమ్మవారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఫొటోస్ అయితే తీనివ్వట్లేదండి, నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. వెనకాల వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ వెనకాల మట్టికి చాలా బాగుంది, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. నాకు కెమెరా ముందు మాట్లాడడానికి కొంచెం షైగా ఉంటుంది, అందుకే నవ్వేస్తున్నాను అక్కడ. ఇక అయితే అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అక్కడ ఇంకా చిన్న దుకాణాలు అవి ఉన్నాయి. మనకి కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్క అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. మనకి ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు, మనం అక్కడి నుంచి తీసుకుని వెళ్ళొచ్చు. మన పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బొమ్మల మట్టుకు వదలరు కదా. మా పాప అయితే గొడవ చేసేసింది బొమ్మలు కొనమని. నేనైతే ఏమి తీసుకోలేదు. బయట చాలా దుకాణాలు అయితే ఉన్నాయండి. బయట ఇలా ఉంటుంది. చెప్పాను కదా ఖాళీ లేదని. బళ్ళు చూసారా అసలు ఎలా ఉన్నాయో, జనం తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదు అక్కడ. సండే అయితే చాలా రష్గా ఉంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించే వాళ్ళు కట్ట ఎక్కువ సండేసే వస్తారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నాగమ్మ తల్లి గుడి కాడ అయితే ఆగాము. దానం తల్లి గుడికి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ కూడా ఉంటుందండి. మేమైతే వచ్చేటప్పుడు ఆగాము. సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి కూడా వెళ్ళొద్దాం. గుడి అయితే క్లోజ్ చేసేసింది. బయట నుంచే దండం పెట్టుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయాం. అమ్మ తల్లి గుడికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఆగి దండం పెట్టుకుని అయితే వెళ్తారంట. మేమైతే వచ్చేటప్పుడు ఆగాం. మా పాప నెమలి వాహనాన్ని పట్టుకుని కొంగ అంటుంది. గుడి క్లోజ్ ఉంది కదా అని ఇంకా అక్కడ ఎక్కువసేపు లేకుండా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళే దారిలోనే వయ్యారండి, అక్కడ చాలా బాగుంటుంది వ్యూ. చూసేద్దరు కానీ వచ్చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. వయ్యేరు చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, మీకు మొత్తం చూపిస్తున్నాను చుట్టూరును. అక్కడ చిన్న ఇల్లు కట్ట భలే ఉన్నాయి. అక్కడ గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది, సౌండ్ కూడా అసలే. నేను కొన్ని క్లిప్స్ సౌండ్ మ్యూట్ చేయకుండా పెట్టాను, అందులో అయితే మీకు బాగా తెలుస్తుంది. ఆ వాటర్ సౌండ్ కానీ గాలి కానీ చాలా గట్టిగా ఉన్నాయి అక్కడ. అలాగే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా, ఈ వయ్యేరు చూసారా? చూస్తే నాకు కామెంట్ చేసేయండి. అలాగే దువ్వ పీపుల్ ఎవరన్నా ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కామెంట్లో మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో. ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి, అంతే భయం కూడా వేస్తుంది. చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పాప అయితే చాలా భయపడిపోయింది ఫస్ట్ అది వంతెన ఎక్కడానికి. తర్వాత అయితే అక్కడ నుంచి రావట్లేదు ఇంకా. ఈ వంతెన మీద రోడ్డు కూడా అంత బాగాలేదండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే.
అక్కడ ఇల్లులు చూసారా, చిన్న చిన్న ఇల్లులు భలే ఉన్నాయి. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగిపోయాం అక్కడ. ఇంకా కొన్ని క్లిప్స్లో నేనైతే వాయిస్ అయితే మ్యూట్ చేయలేదండి, మీరు వినొచ్చు అక్కడ గాలి సౌండ్ కూడాను. ఏ వదన వారికి వెళ్తుంది, నాకు భయం వేస్తుంది. హాయ్ చెప్పు. ఇక ఈ టెంపుల్ అయితే దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండి. టెంపుల్ కూడా హైవే దగ్గరే ఉంటుంది. వయ్యేర్ అన్నాను కదా, వయ్యేర్ దగ్గరే ఉంటుంది టెంపుల్. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే బయలుదేరామండి. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకో టెంపుల్ కూడా ఉంది, క్లోజ్ చేసేసి ఉంది. వెళ్తూ వెళ్తూ డీమార్ట్ కాడ అయితే ఆగామండి. నెక్స్ట్ డీమార్ట్ వీడియో కూడా వచ్చేసింది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇదే హైవేనండి. అలాగే మనకి లైవ్ ఆప్షన్ కూడా ఎనబుల్ అయిందండి. నెక్స్ట్ అయితే లైవ్లోకి వచ్చినప్పుడు అయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే లైవ్లో కూడా జాయిన్ అయిపోండి నాతో పాటు. నేనైతే ఒక షార్ట్లో మీకు ఇన్వైట్ చేస్తాను లైవ్లోకి. ఇంకా దువ్వలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. శివాలయం కట్ట చాలా బాగుంటుందంట. మాకైతే కుదరలేదు వీడియో తీసుకోవడానికి వెళ్ళడానికి. అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా వర్క్ జరుగుతుంది, అందుకే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కంపల్సరీ వీడియో తీసి మీకు పెడతాను. అలాగే దువ్వ ఎంట్రన్స్ లేకుండా దువ్వ వీడియో ఏంటి, టూర్ ఏంటి అనుకుంటారు కదా, నేనైతే వెళ్ళేటప్పుడు తీసానండి ఎంట్రన్స్. వచ్చేటప్పుడు అయితే ఒక్కదాన్నే వచ్చాను కదా, వెళ్ళేటప్పుడు అయితే మా ఆడబడుచు ఉంది నాతోటి, అందుకే వెళ్ళేటప్పుడు అయితే తీసాము వీడియో. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్.